జగన్ కు కావాలని దాడి చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్. ఆయనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ ఓర్చుకోలేక చేయించిన దాడి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని బయటపెట్టారని విమర్శించారు. దాడి చేయించిన జగన్ కానీ వైసీపీ క్యాడర్ కానీ భయపడదంటున్న విశాఖ వెస్ట్ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సీఎంపై దాడి చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ గారు ఉన్నారు. ఎట్లా చూడాలి? ఇది కేవలం కొడుకత్తి 2.0 అనేది టీడీపీ చేస్తున్నటువంటి విమర్శ. ఏం చెప్తారు దీని మీద? అదే మాకు తెలియదు కదా. ఇప్పుడు ఈరోజు జరిగిన 5 నిమిషాల్లో మాకు కూడా వార్త తెలిసే ముందే వాళ్ళందరూ మీడియాకి ముందే వచ్చేసి కోడికత్తి అన్నది పాత గతాన్ని తీసుకొచ్చారంటే ఎల్లో మీడియా వాళ్ళందరూ. ఈరోజు మేము ఏమనుకోవాలి? ఇది ఎవరు చేయించారు? ప్రెస్కి కూడా తెలియని వార్తని వాళ్ళ ఛానల్లోనే ముందు ఏ విధంగా వచ్చింది? ఇది కోడికత్తి పోల్చి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక డ్రామాగా దీన్ని వర్ణిస్తున్నారు. ఈరోజు అదంతా పక్కన పెడితే అంత వేగంగా వాళ్ళకి మెసేజ్ ఎలా వెళ్ళింది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇది దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రీ ప్లాన్డ్గా చేసినట్టే 100%. దీన్ని మటుకు ఏదైతే ఇన్వెస్టిగేషన్కి మటుకు కంపల్సరీగా జరగాలి. జరిగితే మటుకు అసలు విషయాలన్నీ బయటపడతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇలాంటివన్నీ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీకి సంబంధించినటువంటి చాలామంది కీలకమైన నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఏం చెప్తారు వీటి మీద? ఈరోజు ఒకటేనండి, ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఆయన అదృష్టం కాబట్టి, మా అదృష్టం, ప్రజలందరూ అదృష్టం కాబట్టి ఈరోజు ఇక్కడ కానీ తగిలింటే, ఈ ఏరియాలో తగిలింటే మటుకు ఆయన అన్కాన్షియస్ అయిపోయి కోమాలో కూడా వెళ్ళిపోయే పరిస్థితి. అది కరెక్ట్గా ఆయన దేవుడు ఉన్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, దేవుడి తాలూకు దీవెనలు ఉన్నాయి కాబట్టి మిస్ అయ్యి ఇక్కడ తగిలింది. అదే కూడా కన్నుకి కానీ ఇక్కడ కానీ తగిలింటే ఏమైపోయి ఉండేది ఆయన పరిస్థితి. ఇటువంటి డ్రామాలు ఆడవలసిన పరిస్థితి ఆయనకి ఎందుకండి? ఆయన ప్రజల్లో ఉన్నారు. ఆయన మీరు ఏమో ఓటాడటం లేదు. ఆయన నేను మీకు మేలు చేసి ఉంటే నాకు చేయండి అమ్మా, నాకు సపోర్ట్ చేయండి అని ఆయన ధైర్యంగా ఎవరు అడగలేని విధంగా ఆయన ఓటు అడుగుతున్నారు. ఈరోజు మీరు ఎక్కడైనా చూసారా ఆయన ఓటాడడం? ఆయన ఓటాడకుండా జనాలు రోడ్డు మీదకి వచ్చి తండోపతండాలుగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. విజయవాడ లాంటి ఊర్లో, కడపలో అంటే ఓకే, ఆయన అంటే అభిమానులు ఉన్నారు, దేవుళ్ళ చూసేవాళ్ళు ఉన్నారు. విజయవాడలో 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ 4-5 అవర్స్ ఈరోజు మూవ్ అవ్వలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు అనేకం జరిగినాయి, ఎక్కడ ఎట్లాంటిది లేదు. ఇప్పుడు అటు రాయలసీమ నుంచి విజయవాడ వరకు వచ్చినటువంటి ప్లేసెస్లో ఎక్కడ ఇలాంటి దాడులు అయితే జరగలేదు. కేవలం విజయవాడలోనే జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే చేసినటువంటి వాళ్ళు కూడా షార్ప్గా అక్కడ గురి చూసి కొట్టగలిగారు అంటే ఏమనుకోవాలి? దీన్ని ప్రీ ప్లాన్ అనుకోవాలా? ఏమండి, ఆయనకి అంత చెప్తున్నాను, ముందా కూడా ఎప్పుడు చెప్తున్నాను, ఆయనకి అంత అవసరం లేదు. ఈరోజు ప్రీ ప్లాన్డ్గా కొన్ని అంత రిస్క్ చేసి ఎంత షార్ప్ షూటర్ అయినా ఒక అందులో క్యాటిల్ బార్తో ఒక షార్ప్ స్టోన్స్ అని కొట్టించుకోవాల్సిన అంత అవసరం ఆయనకి లేదు. కానీ ఎందుకు కేవలం దీన్ని మాత్రమే టార్గెట్ చేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగనే కావాలని చేయించుకున్నాడు అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు? దొంగ అంటే భుజం తడుకున్నట్లుగా ఈరోజు ఎవరు ఏమనుకుంటేనే వాళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు. మేము అసలు మాకు తెలియలేదు, ఇంకా మాకు ఇలా జరిగిందని వెంటనే న్యూస్ పెట్టేసరికి మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్లో వాళ్ళు ఆల్రెడీ దాని కూడా డిబేటు, చర్చ అన్నీ నడుస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆయన చేసుకోవాల్సిన కర్మ అసలు లేదు. రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ జరగాలి. జరిగితే చంద్రబాబు నాయుడు తాలూకా విశ్వరూపం బయట. ఏమన్నా డిమాండ్ చేస్తున్నారా జగన్కి సంబంధించి? సెక్యూరిటీ విషయంలో ఇప్పటికే అంటే ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ సెక్యూరిటీ మాత్రమే ఉంది, నేషనల్ వైడ్గా ఏమైనా సెక్యూరిటీని ఏమైనా కోరుతున్నారా? తప్పకుండా అండి, ఈరోజు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈయన ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఈ కుతంత్రాలతో ఉన్న రాజకీయం చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి అంటే ఒక నీచ రాజకీయాలు చేసే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని మా నాయకుడు మాహే ఏం అవసరం లేదు, కావాలి ఇండివిజువల్గా వెళ్తా అంటాడు. కానీ మా నాయకుడి తాలూకా సేఫ్టీ కోసం, మా ప్రజల తాలూకా సేఫ్టీ కోసం, రేపు ప్రజల తాలూకా భవిష్యత్తు కోసం ఆయనకు మటుకు కంపల్సరీగా సెక్యూరిటీ పెంచి తీరాలి. అంటే విశాఖ కూడా త్వరలో రాబోతుంది. ఇక్కడ కూడా చాలా వరకు అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో పార్టీ మీద వ్యతిరేకత ఉందనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని ఏమైనా ఊహిస్తారా? దానికి కావాల్సినటువంటి పకడ్బందీ ప్లాన్ ఏమైనా చేస్తున్నారా మీరు? అంటే మీ సీఎంకి ఏమి జరగకుండా ఉండేలాగా. అసలు అవసరం లేదండి. ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసింది ఎవరు? బీజేపీ. ఆ బీజేపీ ఎవరితో ఉంది? టీడీపీతో ఉంది. ఈరోజు ప్రజలు తెలుసుకుంటున్నారు అన్నీ. ఆ డ్రామా అంతా, గతంలో జరిగిన డ్రామా అంతా కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు. తప్పకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆదరణ ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా వస్తారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది మీరే చూస్తారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా చూడొచ్చు, ఇది ఒక
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రజల్ని ఓటు అడగట్లేదు, మంచి చేస్తేనే ఓటేయండి అనే సీఎం జగన్ అడుగుతున్నాడు. ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి కుతంత్రాలు. పార్టీ క్యాడర్ కూడా తెలియక ముందే వాళ్ళు ఇది కేవలం జగన్ డ్రామాలు ఆడడం కోసమే చేస్తున్నాడు, 2.0 కోడికత్తి కేసు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలైతే చంద్రబాబుకి టీడీపీకి బుద్ధి చెప్తారని ఆడారి ఆనంద్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా మురళితో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.